జనసేన పార్టీ దివ్యాంగుల నివాసం ఏర్పాటు చేయాలి. పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆత్మీయ సమావేశం. జేఏసీ నాయకులు దివ్యాంగుడు బీసీ నాగరాజు తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలోని శ్రీ చిల్లపల్లి కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి జనసేన పార్టీకి చెందిన దివ్యాంగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా రాష్ట్ర ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్, జేఎస్పీ, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు కిలారి రోషయ్య, పార్టీ నాయకులు మరియు మాజీ చైర్మన్ గంజి చిరంజీవి మొదలైన వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఎస్పీ నాయకులు బీసీ నాగరాజు మాట్లాడుతూ, మిగతా అన్ని పార్టీల మాదిరిగా మన జనసేన పార్టీలో కూడా జేఎస్పీ దివ్యాంగుల విభాగం ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా నాటి ప్రజారాజ్యం నుండి నేటి జనసేన వరకు మన దివ్యాంగులు ఎందరో మెగా పవర్ స్టార్ ఫ్యామిలీకి వెన్నంటి ఉన్నారని, నాడు దివ్యాంగులకు సంబంధించిన ఎన్నో సామాజిక సంక్షేమాభివృద్ధి పథకాలు ఫలాలు దక్కుతున్నాయంటే అది కేవలం జనసేనాధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్లేనని పేర్కొన్నారు. ఈ విషయంపై పార్టీ తరపున పాల్గొన్న పార్టీ విశిష్ట అతిథులు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి దివ్యాంగులకు ప్రత్యేక నాయకత్వాన్ని, పార్టీ దివ్యాంగుల విభాగాన్ని నియమించేలా విజ్ఞప్తి చేస్తామని హామీ ఇచ్చానని తెలియజేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ దివ్యాంగులు తప్పకుండా రాబోయే రోజుల్లో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా, పీఎంగా కూడా చూడాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ దివ్యాంగులు ఆదిశేషయ్య, రఘు, రాజశేఖర్, సతీష్ రెడ్డి, శీలం శ్రీనివాస్, పిఠాపురం నాగవేణి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ మనల్ని వేదికను అందించినటువంటి మన యొక్క పెద్దలు కూడా ఒక విషయాన్ని నేను స్పష్టంగా విన్నవించుకుంటున్నాను సార్. మిగతా పార్టీలకు ఉన్నటువంటి, అంటే మిగతా పార్టీల్లో స్టేట్ వైడ్ గా వాళ్ళు మన యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి కమిటీలు కూడా ఫామ్ చేసుకున్నారు సార్. మనకు జనసేన పార్టీ సంబంధించినటువంటి ఒక బలమైన వింగుని ఏర్పాటు చేయాలనేది మా యొక్క ఆకాంక్ష సార్. ఆ యొక్క బలమైన ఆకాంక్షకి ఒక వేదికే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వేదిక. సో ఇందులో భాగంగా సార్ వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మెడికల్ బోర్డు సంబంధించినటువంటి మన యొక్క చైర్మన్ గారు అయినటువంటి శ్రీ చల్లపల్లి శ్రీనివాస్ సార్ గారికి అయితేనేమి, అదేవిధంగా గుంటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మన యొక్క అన్న కిలారి రోషయ్య గారికి అయితేనేమి, అండ్ మన యొక్క మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మన చిరంజీవి నాయన గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నా యొక్క దివ్యాంగ సోదర సోదరీమణులకు వేదిక ముందర అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు సార్. సార్, ఒకటి ఈ రోజు మేము బలంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే 2009 ప్రజారాజ్యంతో మా యొక్క దివ్యాంగుల ప్రస్థానం జెండాతో మొదలైంది సార్. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మన యొక్క దివ్యాంగులని బలంగా ఏ పార్టీ అయినా గుర్తిస్తుంది, ఎవరైనా చేరదీస్తున్నారంటే దానికి ఏకైక కారణం మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. అండ్ అదే విధంగా మనము ఒకసారి నిశ్చితంగా కూడా పరిశీలిస్తే 2009లో దివ్యాంగులకు పెద్ద పీట వేసినటువంటి ఏకైక పార్టీ ప్రజారాజ్య పార్టీ సార్. నేడు అదే విధంగా 2014లో ఆవిర్భవించినటువంటి మన యొక్క జనసేన పార్టీ దివ్యాంగులకి ఒక పెన్షనే కాదు సార్, మిగతా అన్ని సామాజిక సంక్షేమానికి సంబంధించినటువంటి ఫలాలు అందిస్తున్నటువంటి మేనిఫెస్టోలోన ప్రభావితం చేస్తూ మిగతా పార్టీలకు కూడా కనిపింపు కలిగేలా చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా యొక్క ఆరాధ్య దైవం, మా యొక్క జనసేన అధినేత మన యొక్క కొనిదెల పవన్ కళ్యాణ్ గారైనా కాదా? మీ అందరినీ నేను ఇదే అడుగుతున్నాను.